కాంగ్రెస్ కు కలిసొచ్చిన 2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ మద్దతుదారులు. 7,000కు పైగా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారుల పాగా. 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో భారీ ధర్నా. 4 కొత్త మంత్రులకు కేబినెట్లో చోటు. మంత్రివర్గ కూర్పులో సామాజిక సమతుల్యానికి ప్రాధాన్యత. జనహిత పేరుతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పాదయాత్ర. 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు చెల్లదని స్పీకర్ తీర్పు. పార్టీకి మైనస్గా కొండా సురేఖ, పొంగులేటి మధ్య వివాదం. పొన్నం, అడ్లూరి మధ్య విభేదాలను సర్ది చెప్పిన అధిష్టానం. 30 జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీకి 2025వ సంవత్సరం నిజమైన విజయనామ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ఒకవైపు పాలనాపరమైన క్లిష్ట పరిస్థితులు, మరోవైపు నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ తన గ్రాఫ్ను పదిలం చేసుకుంది. 2025లో పార్టీ చవిచూసిన ఒడిదుడుకులు, సాధించిన అద్భుత విజయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయ యవనికపై 2025వ సంవత్సరం ఒక చారిత్రాత్మక అధ్యాయం. అధికారంలోకొచ్చిన రెండో ఏడాదిలో అడుగుపెట్టిన కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు చాటుకున్న వివాదాల, విజయాల మేళవింపు 2025 అని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో సాగిన ఈ ఏడాదిలో పార్టీ గ్రాఫ్ ఎక్కడ పెరిగింది? మంత్రుల మధ్య యుద్ధం పార్టీకి ఎంత డ్యామేజ్ చేసింది? ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు ఎలాంటి అనుభవాలను నేర్పాయో ఇప్పుడు చూద్దాం. 2025లో కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా నిలిచింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. హైదరాబాద్ నగరంలో పట్టు కోల్పోతున్నామనే విమర్శలకు ఈ విజయం ఒక బలమైన సమాధానంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి మాగంటి సునీతపై 24,800 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపు రేవంత్ రెడ్డి నాయకత్వానికి నగరవాసులిచ్చిన సర్టిఫికెట్గా పార్టీ వర్గాలు భావించాయి. ముఖ్యంగా మైనారిటీ, యువ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఈ ఏడాది చివరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు కాంగ్రెస్ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దాదాపు 12,700 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 7,100కు పైగా స్థానాల్లో జయకేతనం ఎగురవేశారు. సుమారు 56% గ్రామీణ గడ్డపై హస్తం జెండా రెపరెపలాడింది. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ గుత్తాధిపత్యంలో ఉన్న పల్లెలను కాంగ్రెస్ తన వశం చేసుకోవడం ద్వారా 2028 ఎన్నికలకు బలమైన పునాది వేసుకుంది. పాలనలో వేగం పెంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన మంత్రివర్గ విస్తరణ ఈ ఏడాది మరో కీలక ఘట్టం. సామాజిక న్యాయం పాటించలేదనే విమర్శలకు చెక్ పెడుతూ వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్లకు కేబినెట్లో చోటు కల్పించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవి, సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వడం ద్వారా సీనియర్లను సంతృప్తిపరిచే ప్రయత్నం విజయవంతమైంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు పాదయాత్రలు చేయవు. కానీ తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిసి జనహిత పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అందుతున్నాయి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి అని తెలుసుకునేందుకు చేసిన ఈ యాత్ర పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా పనిచేసింది. విజయాలు ఒకవైపుంటే మంత్రుల మధ్య ఈగోలు, వివాదాలు పార్టీకి కొంత డ్యామేజ్ చేశాయి. వరంగల్ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన ఓఎస్డీ విషయంలో చేసిన వ్యాఖ్యలు, ఆపై మంత్రి పొంగులేటితో సాగిన మాటల యుద్ధం హైకమాండ్ వరకు వెళ్లింది. ఈ వివాదం పార్టీ ప్రతిష్టకు కొంత భంగం కలిగించింది. చివరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అయితే సినీ నటుడు నాగార్జున, సమంత విషయంలో సురేఖ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను డిఫెన్స్లో పడేశాయి. మరోవైపు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ల మధ్య తలెత్తిన విభేదాలు కూడా పీసీసీ చీఫ్ జోక్యంతోనే పరిష్కారమయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకొచ్చిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం 2025లో హాట్ టాపిక్గా నిలిచింది. 5 ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదుల్లో సరైన ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిటిషన్ను కొట్టేశారు. దీంతో వారంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని స్పీకర్ తేల్చినట్లయింది. తాము పార్టీ మారలేదని కొందరు ఎమ్మెల్యేలు వాదిస్తుంటే దానం నాగేందర్ వంటి వారు తాను కాంగ్రెస్ మనిషినని బహిరంగంగా ప్రకటించారు. బీసీల ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలో వాలాయి. ప్రత్యేక రైలులో వెళ్లి జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలు పార్టీకి రాజకీయంగా మైలేజీనిచ్చాయి. మొత్తానికి 2025 సంవత్సరం తెలంగాణ కాంగ్రెస్కు విజయనామ సంవత్సరంగా మిగిలిపోతుంది.
అంతర్గత కలహాలు, ఎమ్మెల్యేల వివాదాస్పద వ్యాఖ్యలు మైనస్ అయినప్పటికీ జూబ్లీహిల్స్ విజయం, గ్రామ పంచాయతీల్లో సాధించిన మెజారిటీ పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాయి. 2026లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ ఉత్సాహం పార్టీని ఏ తీరాలకు చేరుస్తుందో వేచి చూడాలి.